బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై 2 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పాటు ఆయన నివాసం వద్ద జరిగిన ఘటనలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ టీడీపీ శ్రేణులు ఘర్షణ పడేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ కేసు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో రాళ్లు, ఖాళీ బీరు సీసాలు కనిపించడం, జన సమీకరణ వంటి సంఘటనలపై సిఐ మస్తాన్ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ యోగానంద్, చెప్పండి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై నమోదైన 2 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అయితే ఎంఎస్ రాజు ఇచ్చిన సవాల్కి స్వీకరించే క్రమంలో ఆయన ఇంటి వద్ద భారీగా రాళ్లు, మరణాయుధాలు, బీర్సీసాలు, అదేవిధంగా కొన్ని రకాల మరణాయుధాలు ఉండటంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ మస్తాన్ ఫిర్యాదు మేరకు కోటం పిఎస్ లో కూడా కేసు, మీడియా కేసులు కూడా ఆయనపై నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్ట్ చేశారంటూ కూడా రకరకాల ఊహాగానాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం ఏదైతే జరిగిందో ఆ ఇష్యూలో అనంతపురం జిల్లాలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా కూడా ప్రవర్తించారంటూ ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ ఎంఎస్ రాజుపై రకరకాల దుష్ప్రచారాలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. నా ఆస్తులపై చర్చించేందుకు బహిరంగ సిద్ధంగా ఉన్నాము, ఎక్కడైతే నువ్వు మాట్లాడామో నిరూపించాలంటూ కూడా ఎంఎస్ రాజు బహిరంగ సవాల్ విసిరారు. అయితే నిరూపించలేని క్రమంలో మీ ఇంటి దగ్గరికి వస్తానంటూ కూడా చెప్పిన సందర్భం ఉంది. అందుకోసము టీడీపీ నాయకులను చంపాలి అన్న ఉద్దేశంతోనే ఈ రాళ్లు, మరణాయుధాలు, పిడిసిదాలు పెట్టుకున్నారంటూ కూడా పోలీసులు దీన్ని గుర్తించారు. ఇంట్లో స్వయంగా ఆయన బెడ్రూమ్ పక్కన ఆయన హాల్లో కూడా పెద్ద ఎత్తున రాళ్లడం గుర్తించడంతో పోలీసులు దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రజ. రైట్ యోగానంద్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు నాగేంద్ర తన ఫిర్యాదులో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించారు? ఏదైతే రాళ్ల కుప్పలు ఉన్నాయో రాళ్ల కుప్పలతో పాటు మిగిలిన ఏవైతే బిరుసులు ఉన్నాయో వాటిపై తగు చర్యలు తీసుకోవాలి, ఇష్టానుసారంగా మాట్లాడడం, అనుచితంగా మాట్లాడడం వంటివన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.